లో జగన్మోహన్ రెడ్డి తర్వాత అత్యధికంగా అవినీతి చేసి అధికంగా డబ్బులు కొట్టేసి వేల కోట్లు దాచిపెట్టి పక్క రాష్ట్రాల్లో ఎలక్షన్ల కోసమో ఇక్కడ రాష్ట్ర ఎలక్షన్ కోసమో డబ్బులు మార్పింగ్ చేసేలో హవాలా చేయడంలో పెద్దిరెడ్డి మిథునరెడ్డి దిట్ట. అందరికీ తెలిసి విషయం. మా జిల్లా వాసి గారు మాకు బాగా తెలుసుకోవడం చెప్తున్నాము. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తిరుపతిలో ఒక బొగ్గమట స్థలం కొట్టేస్తే దాన్ని జనసేన పార్టీ మేము వెళ్ళి అప్పుడు తాళాలు బాగా కొట్టి అది రోడ్లు ఇచ్చి అది మొన్న కేసు జరిగింది. ఇప్పుడు అది కేసు బొగ్గమట వాళ్ళు కేసు ఫైల్ చేశారు. నిన్న పవన్ కళ్యాణ్ గారు, మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు చాలా ఘాటన వ్యాఖ్యలు చేశారు. ఎవరైతే పెద్దిరెడ్డికి సహకరిస్తున్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోమని. నేను చెప్తున్నా కదా, ఇంకా చాలా మంది ఉన్నారు. ఒకరే కాదు, పెద్దిరెడ్డి మనుషులు కింద స్థాయిలో నుంచి, కింద టెండర్ స్థాయిలో నుంచి అధికారుల స్థాయి వరకు ఈ రోజు కూడా అటవీ శాఖలో పెద్దిరెడ్డి మనుషులే ఉన్నారు. ఇవన్నీ కూడా ప్రక్షాళన జరుగుతా ఉంది. పవన్ కళ్యాణ్ గారు పసిగట్టినారు. మారుతారులే అని సమయం ఇచ్చారు. ఎవరికి నా సమయం ఇస్తాం, కానీ వాళ్ళు మారలేదు. దాన్ని పవన్ కళ్యాణ్ గారు సీరియస్ గా తీసుకొని పెద్దిరెడ్డి భూ కబ్జాదారుడు, భూ కబ్జాలు అంటే ఎవడో ల్యాండ్లు కొడతాడు, సైట్లు కొడితే ఎకరా కొడతాడు. ఈయన మొత్తం అడవినే మింగేశాడు. ఈయన అడవినే మింగేసి ఆ అడవిలో విచ్చలవిడిగా గెస్ట్ హౌస్లు, ఫామ్ హౌస్లు కట్టుకొని అడవిలో కరెంట్ లాక్కొని ఆయనకి ప్రశాంతమైన వాతావరణం కావాలన్నప్పుడు అడవిలో పోయి ఉండడము ఇవన్నీ కూడా చూస్తున్నాం సార్. జగన్ జమానాలు ఇవన్నీ జరిగాయి, కానీ ఈ జమానాలు ఇవన్నీ జరగవు. జగన్ జమానాలు జరుగుతాయి, ఎవరు పట్టించుకోలేని ఆలోచనతో ఉడిపోయినాడేమో. కానీ ఇప్పుడు ఇక్కడ ఉండేది పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు. ఈ ప్రభుత్వంలో ఎటువంటి తప్పు చేసినా ఎవరైనా సరే, మంత్రులు కానీ ఎవరైనా సరే, ఎటువంటి చిన్న కబ్జా చేసినా, చిన్న అలిగేషన్ చేసినా వదిలిపెట్టే ప్రసక్తి లేదు సార్. ఒకటే అండి, పెద్దిరెడ్డి రామచంద్ర విచారిస్తే నిజంగానే సపరేట్ చట్టం తీసుకురావాలండి. అన్ని ఆరోపణలు ఉన్నాయి ఆయన మీద. అంగల్లో చంద్రబాబు గారి మీద దాడి కేసు ఉంది. ఇంకా ఆ కేసు ఎంతవరకు వచ్చిందో తెలియదు. అదేవిధంగా మద్యం లిక్కర్ కేసు ఉంది. అదేవిధంగా అంగళ్ళలో తర్వాత మదనపల్లిలో ఫైల్స్ దగ్ధమైపోయినాయి. ఒకటి కాదు, అనేక కేసులు, అనేక ఆరోపణలు. అందుకే పవన్ కళ్యాణ్ గారు సీరియస్ గా చెప్పారు పెద్దిరెడ్డి మీద యాక్షన్ తీసుకోవాలని. మేము ఒకటే చెప్తున్నాం సార్, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. పెద్దిరెడ్డి గారిని అసలు ఏదో చెప్తారు కదా, నార్కోనాలజిస్ట్ టెస్ట్ చేస్తామని చెప్తారే, అలాంటి పరీక్ష చేసినాం అనుకోండి, వేల కోట్ల ఎక్కడ సంపాదించాడో ఈ రాష్ట్ర ఖజానా, మా అందరి డబ్బులు ట్యాక్స్ రూపంలో కానీ ఇంకో రూపంలో కానీ ఎలా వసూలు చేస్తారో అవన్నీ బయటకు వస్తాయి. ఇంకా మద్యం లిక్కర్ మాఫియాలో కూడా పెద్దిరెడ్డి హస్తం పూర్తిగా ఉన్న సంగతి మనకి తెలుసు సార్. ఒకటే అండి, పవన్ గారు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జగన్మోహన్ రెడ్డికి అత్యంత బినామీ. బొత్స సత్యనారాయణ, ఇక్కడ పెద్దిరెడ్డి, వీళ్ళిద్దరూ ఈ రాష్ట్రంలో ఒకరు ఆ పక్క ఒకరు ఈ పక్క రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి వేల కోట్లు కొట్టేశారు. అంటే సంపాదన వేరు, మీరు మహాసంపాదన. ప్రభుత్వ సొమ్మును కాజేశారు, అటవీని కాజేశారు, ఆ అడవిలో ఉన్న ఎర్రచందనాన్ని టన్నులు అమ్మేశారు. ఇంతవరకు అది ఎక్కడుందో ఏముందో పరిస్థితి కూడా వెతికే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి అధికారులు మారాలి సార్. పవన్ కళ్యాణ్ గారు సీరియస్ గా ఎందుకు చెప్పారంటే, అధికారులు నిర్లక్ష్యం వల్లే జరిగింది. అధికారులు ఇప్పుడు మారకపోతే భవిష్యత్తు కూడా చెప్తున్నాం సార్, తీవ్ర పరిణామాలు అధికారుల మీద ఉంటుంది. సస్పెండ్ చేసి పడేయాలండి, వాళ్ళని పెట్టుకోకూడదు. ఏమవుతుంది, ఒకరిని సస్పెండ్ చేస్తే అందరూ దారిలోకి వస్తారు. సస్పెండ్ చేసేయాలి అందరినీ. రైట్ సార్, రైట్. శ్రీనివాస్ గారు నమస్కారం. ఏంటి సార్, ఎట్లా చూస్తారు? పెద్దిరెడ్డికి ఇప్పుడు ఉచ్చు బిగుస్తున్నట్టేనా? ఎందుకంటే